ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. బడ్జెట్ సమావేశాలు సక్రమంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇన్నాళ్లు సభకు దూరంగా ఉన్న జగన్ ఈసారి సమావేశాలకు హాజరవనున్నారు. ఏపీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. ముందుగా గవర్నర్ అసెంబ్లీ వద్దకు చేరుకోగానే ఆయన గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించనున్నారు. అనంతరం ఆయనకు మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, సీఎం చంద్రబాబు, సీఎస్, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ స్వాగతం పలకనున్నారు. అనంతరం ఆయన నేరుగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కూటమి ప్రభుత్వ ప్రాధాన్యాలు, పెట్టుకున్న లక్ష్యాలపై ఆయన తన ప్రసంగంలో వివరించనున్నారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ తర్వాతి రోజుకు వాయిదా పడనుంది. సభ అనంతరం స్పీకర్ నేతృత్వంలో బీఏసీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఆ సమావేశంలో సభ నిర్వహణ, పని దినాలు, ఏ అంశాలపై సభలో చర్చించాలి వంటి అజెండాను డిసైడ్ చేయనున్నారు. రెండో రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సభలో చర్చ జరగనుంది. ఈ తీర్మానంపై ఆఖరున సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు. ఈ నెల 26న మహాశివరాత్రి, 27న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉండడంతో ఆ 2 రోజులు సభ జరగదు. తిరిగి 28న ఉదయం అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో కేబినెట్ సమావేశం నిర్వహించి బడ్జెట్ కు లాంఛనంగా ఆమోదముద్ర వేయనున్నారు. అనంతరం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను సభ ముందు ఉంచనున్నారు. అనంతరం సభ మార్చి 3కు వాయిదా పడనుంది. ఈ బడ్జెట్ సమావేశాలు కనీసం 3 వారాల పాటు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈసారి సభ నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ప్రాంగణానికి ప్లకార్డులు, ఫ్లెక్సీలు తేకూడదని ఇప్పటికే సభ్యులకు సమాచారం పంపారు. ప్లకార్డులు శాసనసభలో పంపిణీ చేయకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు శాసనసభ, శాసనమండలి పరిసరాల్లో అనధికార సమావేశాలు, ప్రదర్శనలు, ధర్నాలు, బైఠాయింపులు పూర్తిగా నిషేధించినట్లు వెల్లడించారు. ఈసారి ప్రతిపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు సభకు హాజరవుతారని తేలడంతో వారు ఆందోళనకు పాల్పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయడానికి మాత్రమే వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా సోమవారం గవర్నర్ ప్రసంగానికి రానున్నట్లు తెలుస్తోంది. అయితే గవర్నర్ ప్రసంగ సమయంలో నిరసన తెలిపే అవకాశం ఉందని సమాచారం ఉండడంతో వారి వ్యూహాల్ని తిప్పికొట్టేందుకు అధికార పార్టీ నేతలు ప్రతి వ్యూహాలు సిద్ధం చేశారు. మరోవైపు ఇన్ని రోజులు అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు సభకు రావడానికి కారణమేంటో అందరికీ తెలిసేలా చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.